హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చాలా రుచిగా ఉండే అలసంద వడల్ని ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా బాగా వస్తాయండి టేస్ట్. ఫస్ట్ ఇక్కడ ఒక హాఫ్ కేజీ అలసందలు తీసుకొని ఓవర్ నైట్ మొత్తం కడిగి నానబెట్టుకోవాలండి. చూడండి, మార్నింగ్కి పప్పు బాగా నానిపోయింది. ఒకసారి బాగా వాష్ చేసుకొని నీళ్ళు మొత్తం వంపేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మొత్తం వాటర్ అనేది వంపేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 ఇంచు అల్లం ముక్కలు, అలాగే 1 ఉల్లిపాయ, 6-7 వెల్లుల్లిపాయలు, అలాగే 4-5 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి. చూడండి, అలసంద బ్యాల్ అంటే మనకు బయట షాప్లో అయితే ఇస్తారండి. అలసందలు అంటే మళ్ళీ గుండ్లు కాదండి. వీటిని అలసందలకు వడలకైతే సపరేట్గా దొరుకుతాయి. అవే తెచ్చుకోండి. అవైతేనే చాలా బాగుంటాయండి టేస్ట్. చూడండి, ఇక్కడ మొత్తం ఇందులో వేసేసుకున్నాక బయట గ్రైండర్కి వెళ్ళి రుబ్బించుకొని రావాలండి. గ్రైండర్ దగ్గర ఉంటే అలా చేయండి, లేకపోతే మిక్సీ జార్లోనే కొంచెం కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోండి. చూడండి, గ్రైండర్లో వేస్తే ఈ విధంగా అయితే బాగా పిండి వడలకి చాలా బాగా అయితే వస్తుందండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ అనేది పెట్టుకోవాలి. ఆయిల్ కాగేలోపు ఇందులోకి 1 స్పూన్ ఉప్పునైతే వేసుకోవాలండి. అలాగే ఇందులోకి కొంచెం వంట సోడా అనేది వేసుకోవాలి. ఇప్పుడు పిండిని బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా పిండిని బాగా కలుపుకున్నాక ఒక కవర్ తీసుకొని కొంచెం ఆయిల్ రాసి ఈ విధంగా వడల్ని ఒత్తుకోవాలి. చూడండి, ఈ విధంగా మొత్తం వడలు అనేది చేసుకోవాలి. రాయలసీమలో అలసంద వడలు చికెన్ అయితే చాలా ఫేమస్ అండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తాయండి వడలు. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. మనం ఇందులోకి చికెన్ కర్రీ అయినా చేసుకోవచ్చండి. మామూలుగా ఈవినింగ్ స్నాక్ లాగైనా తినవచ్చు. చాలా బాగుంటాయి. ఎలా తిన్నా కూడా వీటి టేస్ట్ అయితే అస్సలు తగ్గదు. చాలా బాగుంటాయి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చూడండి, ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపు తిప్పుకుంటూ బాగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి వడల్ని. చూడండి, వడలు అయితే బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకోవాలి. చూడండి, ఇందులోకి చికెన్ కర్రీ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.